హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మన క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రైడ్ రైస్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ హడావిడిలో అయినా ఓ పక్క టిఫిన్ చేస్తూ మరో పక్క ఈ ఆలూ ఫ్రైడ్ రైస్ని చాలా ఈజీగా చేసేయొచ్చండి. ఇలా చేసి పెట్టారంటే పిల్లల లంచ్ బాక్స్లోకైనా పెద్దలకైనా ఎంతో ఇష్టంగా తింటారండి. లంచ్‌లోకైనా, నైట్ డిన్నర్‌లోకైనా మిగిలిన అన్నంతో అయినా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి ఈ క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకి రైస్‌ని వండుకొని తీసుకున్నానండి. ఈ రైస్‌ని పొడి పొడిగా ఇలా వండుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకి ఆయిల్, అలాగే మరొక పావు టీ స్పూన్ వరకి ఉప్పుని కూడా ఇందులోకి వేసుకొని అంతా కలిసేలా బాగా కలిపి తీసుకోవాలండి. ఇలా వేసి కలుపుకోవడం వలన ఈ అన్నం అనేది తొందరగా ముద్దలు కట్టకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న ఈ రైస్‌ని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నేను ఒక కప్పు వరకి బంగాళదుంపలను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నానండి. దీనిని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. పెద్దగా కట్ చేసుకుంటే ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు చాలా టైం పడుతుంది. కాబట్టి ఇలా మీడియం సైజులో ఉంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ చక్కగా హీట్ అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసుకొని చక్కగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసామంటే ఇవి చక్కగా మగ్గిపోతాయి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక చూపిస్తున్న విధంగా బంగాళదుంప అనేది ఇలా మంచిగా మగ్గాలి. ఇలా మగ్గినాక ఈ బంగాళదుంపలు అన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ని పోసుకుంటున్నానండి. అలాగే మనం ఆలూని ఫ్రై చేసుకున్న మిగిలిన ఆయిల్ని కూడా ఇందులోకి పోసుకుంటున్నాను. మొత్తంగా 1.5 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ అనేది ఇందులోకి వేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి మసాలా స్పైసెస్ని వేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక బగారా ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, 2 స్టార్ పువ్వులు, కొంచెం బండ పువ్వు అంటే స్టోన్ పువ్వుని ఇందులోకి వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకి సాజీరాని కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. అలాగే మరి కాస్త ఒక పావు టీ స్పూన్ వరకి జీలకర్రని కూడా ఇందులోకి వేసుకొని ఇవన్నీ కాస్త మగ్గించుకోవాలి. ఈ స్పైసెస్ కాస్త మగ్గినాక ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చీలను కట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చీలను కూడా కాస్త ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయను కూడా స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా దోరగా ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయ కాస్త మగ్గినాక ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని చక్కగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇవన్నీ కాస్త మగ్గినాక ఇందులోకి ఒక అరకప్పు వరకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలని కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటూ వీటిని కూడా కాస్త మగ్గించుకోవాలి. ఇవి కాస్త మగ్గినాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకి పసుపు, అలాగే ఫ్రెష్‌గా దంచుకున్న ఒక పావు టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఇందులోకి వేసుకొని మంచిగా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇవన్నీ మంచిగా మగ్గినాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలని కూడా వేసుకొని అంతా కలిసేలా చక్కగా కలుపుకుంటూ మరి కొంచెం సేపు మగ్గించుకోవాలి. తరువాత ఇందులోకి రుచికి సరిపడా ఒక అర టీ స్పూన్ వరకి కారం, అలాగే మరొక అర టీ స్పూన్ వరకి ఉప్పుని కూడా వేసుకొని అంతా కలిసేలా చక్కగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ ఉప్పు, కారం అనేది ఆలు, క్యారెట్ ముక్కలకి చక్కగా పట్టేలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. వీటిని 1-2 నిమిషాలు మగ్గించుకున్నాక ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్‌ని అంతా ఇందులోకి వేసుకొని అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. అన్నమంతా కలిసేలా ఉప్పు, కారం అన్నమంతా మంచిగా పట్టేలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ విధంగా అంతా చక్కగా కలుపుకొని తీసుకున్నాక ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకి ధనియాల పొడిని, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా ఇందులోకి వేసుకొని అన్నమంతా కలిసేలా ఒకసారి మంచిగా కలిపి తీసుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా ఇందులోకి ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. నిమ్మరసం వద్దనుకుంటే స్కిప్ చేసి అయినా చేసుకోవచ్చండి. నిమ్మరసం మంచిగా పిండుకున్నాక అన్నమంతా కలిసేలా చక్కగా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఈ అన్నం మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు స్టవ్‌ని మొత్తం సిమ్‌లో పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వలన రైస్‌కి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ చక్కగా పట్టి మంచి టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి అన్నమంతా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అయిన పొటాటో ఫ్రైడ్ రైస్ రెడీ.
ఈ రైస్‌ని మరింత టేస్టీగా తినడానికి ఇందులోకి నేను రైతాని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కప్పు వరకి పెరుగును ఉండలేమీ లేకుండా కలుపుకొని తీసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం క్యారెట్ తురుము, అలాగే కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పుని కూడా ఇందులోకి వేసుకొని చక్కగా అంతా కలిసేలా కలుపుకొని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా రైతా కూడా రెడీ. ఆలూ ఫ్రైడ్ రైస్ విత్ రైతాతో సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడిగా చేసుకొని డిన్నర్‌లోకైనా, ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పిల్లలకు లంచ్ బాక్స్‌లోకి పెట్టినా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని మా కామెంట్‌లో చెప్పండి. అలాగే మన ఛానల్‌లో మరిన్ని వెరైటీ లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా ఉన్నాయండి. వాటిని కూడా ఒకసారి చెక్ చేసి తప్పకుండా ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. Thank you for watching our video.